జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండికర్ల పెద్దవాగుపై వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు గ్రామస్తులు. ప్రభుత్వాన్ని ఒప్పించి 6,80,00,000 నిధులు మంజూరు చేయించిన జువ్వాడిని డప్పులతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలతో పాటు జువ్వాడి నరసింహారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టే పెద్దవాగును గ్రామస్తులతో కలిసి పరిశీలించారు జువ్వాడి. గ్రామస్తుల కోరిక మేరకు వారితో పాటు కొబ్బరికాయ కొట్టారు. తాను ఓడిన మాటకు కట్టుబడి బ్రిడ్జి పనుల కోసం 6,80,00,000 మంజూరు చేయించానన్నారు జువ్వాడి నరసింహారావు. ఎప్పటికైనా తాను ప్రజల మనిషేనన్నారు. ఈ బ్రిడ్జి చేపిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న పార్టీలు ఇవాళ ఇక్కడ కనిపిస్తలేవు. ఆనాడు ఎలక్షన్ లో భాగంగా ఈ గ్రామానికి వచ్చి ఇదే చౌరస్తా మీద ఇదే సభ జరిగినప్పుడు ఆనాడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను గెలిచిన తర్వాత ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాను తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అప్పుడు చెప్పినాం. ఇవాళ 6,80,00,000 రూపాయలు మరి కొండెట్ల బ్రిడ్జికు మంజూరు చేయడం జరిగింది. ఎన్నో కష్టాలున్న ప్రజల రవాణా సౌకర్యం కోసం కానీ మేము ఈ ఊళ్ళో పుట్టినా సార్. అయ్యో సార్ సగం ఊరు అటే ఉన్నది మాదంతా. మేము ఆవు దాటినామంటే ఇంటికి ఎప్పుడు వచ్చాడు మాకు అర్థం కాదు. ఈ ఆగు ఎప్పుడు వచ్చాడు అర్థం కాదు మాకు. ఈతలు వేయని వాళ్ళు అటే మళ్ళీ ఎట్లా తిరిగి వస్తామో అర్థం కాదు. మత్తు కట్టబడుతుంది సార్. ఎంత కట్టబడ్డా కానీ మా ఊరు పిల్లలు కూడా ఇస్తలేదు సార్. గత 10 సంవత్సరాల నుంచి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ బ్రిడ్జి మరుగున పడిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాము. వాగు రావడం కానీ, చాలామంది కొట్టుకుపోవడం కానీ, పశువులు కొట్టుకుపోవడం కానీ చాలా జరిగింది వాస్తవంగా. కానీ ఇప్పుడు గత 30 సంవత్సరాల కళ మాకు నెరవేరబోతుంది. ఇది ఈ బ్రిడ్జి అనేది పెద్దవా బ్రిడ్జి అనేది మన కోనరాపేట కొండికల పెద్దవా బ్రిడ్జి అనేది మన వేములవాడ కలిపే పెద్ద రూట్. ఇది సుమారుగా ఒక 50 గ్రాములు కలిపే రూటు. ఈరోజు మనకు మన యొక్క కళ